హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన డాక్టర్ హిమబిందు ప్రజ్ఞా సుసాధ్యురాలకు జేజేలు అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. డాక్టర్ హిమబిందు ప్రజ్ఞా సుసాధ్యురాలు జేజేలు మీకు. వైకల్య బాధితుల ఈజీ లైఫ్ కోసం ఆవిడ కృషి. జీవితాన్ని ఎలా గెలవాలో అమ్మ నేర్పినంత గొప్పగా ఏ యూనివర్సిటీ నేర్పదు. అలాంటి అమ్మ తీర్చిదిద్దిన కూతురు డాక్టర్ హిమబిందు. వైకల్యం వెక్కిరించిన అమ్మ ఇచ్చిన ఆత్మస్థైర్యంతో జీవితంలో తనకు ఎదురైన ప్రతి అడ్డంకిని ఆమె అలవోకగా అధిగమిస్తున్నారు. అలాంటి డాక్టర్ విద్య చదివి ప్రొఫెసర్గా, వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ రెయిన్బో పిల్లల హాస్పిటల్లో ఫీటల్ మెడిసిన్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. అయితే హిమబిందు గురించి ఇంతవరకే చెప్పుకుంటే సరిపోదు. వైకల్యంతో నడవలేని తనలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఆమె చేస్తున్న కృషి ఎంతో విలువైనది. భర్త ప్రోత్సాహంతో దేశంలోనే మొట్టమొదటి వీల్ చైర్ తయారీ రంగాన్ని ఆమె ప్రారంభించారు. ఈజీ లైఫ్ మొబిలిటీ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే దాని పేరుతో చిన్నగా ఆమె ప్రారంభించిన ఈ మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు స్వల్పకాలంలోనే దేశంలోని నలుమూలలకు విస్తరించాయి. ఇక ఆమె జీవిత విశేషాలను పరిశీలిస్తే ఒంగోలు ఆమె స్వస్థలం. 3 సంతానంలో ఆఖరి బిడ్డ కావటంతో ఆమె వారి అమ్మ నాగేశ్వరమ్మకు బిందుతో ప్రత్యేక అనుబంధం ఉంది. బిందు గురించి చెప్పాలంటే ముందుగా అమ్మ గురించి చెప్పాల్సిందే. ఉపాధ్యాయురాలిగా, ఒంటరి తల్లిగా బిడ్డలను ప్రయోజకులను చేసిన ఎందరో తల్లులు ఆమెలో కనిపిస్తారు. పోలియోతో బిందు కాళ్ళు చచ్చిపడిపోతే ఆ దుఃఖాన్ని ఆ తల్లి తన కళ్ళలోనే ఆపేసింది. ఎప్పుడూ ఆ బాధను బిడ్డ వరకు తీసుకురాలేదు. వైకల్యం తాలూకు నిరాశ, నిస్పృహ ఆ బిడ్డ దరిదాపులకు కూడా ఆమె రానియలేదు. ఎవరిని తన గురించి అవమానకరంగా మాట్లాడనివ్వలేదు. అంత ఆత్మవిశ్వాసాన్ని కూతురిలో నింపిన ఆ తల్లి ఇప్పటికీ తన వెన్నంటే ఉండి సేవలు చేస్తున్నారు. ఒంగోలు, కావలిలో ఉన్నత విద్య పూర్తి చేసి తిరుపతిలో మెడిసిన్ చదివారు బిందు. ఉస్మానియాలో ఎండీ చేశారు. వైకల్యంతో ఉన్నత విద్య లక్ష్యాన్ని చేరుకోవటం అంత ఆషామాషీ కాదు. ఆ ప్రయాణం గురించి బిందు ఇలా చెప్పారు. 7 ఏళ్ల వయసులో నాకు సోకిన పోలియోతో 10 ఏళ్ల వయసు వరకు పాకుతూనే ఉన్నాను. స్కూలుకు ఎత్తుకొని తీసుకెళ్ళేవారు. అన్నయ్య సైకిల్పై తీసుకెళ్ళేవాడు. ఒక్కోసారి అక్క తీసుకెళ్ళేది. తోబుట్టువులు, అమ్మ వారి సహకారం లేకపోతే వైకల్యం నన్ను చాలా కుంగదీసేది అని తన బాల్యాన్ని బిందు గుర్తు చేసుకుంటారు. 7వ తరగతిలో ఉన్నప్పుడు బిందుకు మొదటి శస్త్రచికిత్స జరిగింది. అయితే తాను లేచి నడవలేనని, వీల్ చైర్కే పరిమితం కావాలని డాక్టర్లు చెప్పారు. ఆ మాటలు బిందులో పట్టుదలను పెంచాయి. ఎలాగైనా చదవాలి, నడవాలన్న సంకల్పంతో 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు పడుతూ లేస్తూ వెళ్ళేవారు. ఏడాదిలోనే తనలో వచ్చిన ఆ మార్పు చూసి డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి క్యాలిఫర్స్, క్రచెస్ సాయంతో నడవటం ప్రారంభించారు. వైకల్యం తనను అంతలా బాధిస్తున్న చదువులో బిందు ఎప్పుడూ ముందుండేవారు. మెడిసిన్ చేయలేవు, వద్దు అన్నారు. చిన్నప్పటి నుంచి వైద్యురాలు కావాలన్నది బిందు కల. 10వ తరగతి తర్వాత బైపీసీ తీసుకుంటానంటే టీచర్లు ల్యాబ్లో చాలాసేపు నిలబడాలి, చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పారు. అప్పుడు
అమ్మ ఇచ్చిన ప్రోత్సాహంతోనే బైపీసీ తీసుకొని మంచి ర్యాంకు సాధించాను అని బిందు చెప్పారు. వీల్ చైర్ అవసరం లేకుండా మెడిసిన్ వరకు చదివిన బిందు నడుస్తూ పడిపోవటంతో ఒకసారి భుజానికి శస్త్రచికిత్స కూడా చేయించుకోవాల్సి వచ్చింది. అప్పుడు డాక్టర్లు ఇచ్చిన సూచన మేరకు వీల్ చైర్ను ఉపయోగించడం ప్రారంభించారు. అప్పటి వరకు బిందు జీవితం ఒకలా ఉంటే వీల్ చైర్కు మారిన తర్వాత మరో మలుపు తిరిగింది. వైద్యురాలిగా సేవలు అందించాలనుకున్న ఆమె వైకల్యం కారణంగా అనాటమీ ప్రొఫెసర్గా కెరీర్ను ప్రారంభించారు. అనంతరం మెటర్నల్ అండ్ ఫీటల్ మెడిసిన్లో పీజీ డిప్లొమా చేశారు. బార్సిలోనా నుంచి ఫీటల్ మెడిసిన్, ఎఫ్ఎంఎఫ్ యూకే నుంచి సర్టిఫికేట్ కోర్సులు పూర్తి చేశారు. 20 ఏళ్ల పాటు మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసరు, అసిస్టెంట్ ప్రొఫెసరు, ప్రొఫెసర్గా సేవలు అందించారు. ఒక కోచింగ్ సెంటర్లో జిన్నేంద్ర సత్యశ్రీనివాస్తో ఏర్పడిన పరిచయం వారి వివాహబంధంగా మారింది. బిజినెస్ అనలిస్ట్గా ఉన్న ఆయన జిన్నేంద్ర పెళ్లి తర్వాత బిందును అమ్మలా కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. అత్తగారు అచ్చిరాజు, అమ్మ, భర్త తనను చిన్నపిల్లలా చూస్తారు అని బిందు ఎంతో గర్వంగా చెబుతారు. బిందు ప్రయాణంలో పలు సంస్థల ప్రోత్సాహం కూడా ఉంది. 2025లో FTCCI నుంచి ఎక్సలెన్స్ ఇన్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే అవార్డులను కూడా అందుకున్నారు ఆమె. ది ఇండస్ ఎంటర్ప్రెన్యూర్ ఉమెన్స్ గ్లోబల్ పిచ్ కాంపిటీషన్ ఆ రీజనల్ పోటీల్లో కూడా గెలిపి బహుమతి గెలుచుకున్నారు. ఈజీ లైఫ్ ఆవిర్భావం గురించి మనం పరిశీలిస్తే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వీల్ చైర్లో తలెత్తిన సాంకేతిక లోపాలే ఆమెను సొంత తయారీ సంస్థ వైపు నడిపించాయి. మొదట అవసరమైన వారికి డీలర్షిప్ ద్వారా వీల్ చైర్లు అందించాలని భావించిన ఈ దంపతులు అందులోని లోటుపాట్లను గ్రహించి తమ జీతాలను వెచ్చించి మరీ ఈజీ లైఫ్కు అంకురార్పణ చేశారు. దాని గురించి బిందు మాట్లాడుతూ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వీల్ చైర్లో ఏదైనా మరమ్మత్తు చేయించుకోవాల్సి వస్తే చాలా కష్టపడాల్సి వచ్చేది. మెకానికులు అందుబాటులో ఉండేవారు కాదు. ఒకసారి ఎలాగోలా రిపేర్ చేయించుకున్న తర్వాత బ్యాటరీ పేలిపోయి ఇల్లంతా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో నేను వీల్ చైర్లో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ సంఘటనే మమ్మల్ని ఈ దిశగా చేసేలాగా చేసింది అని ఆ అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు బిందు. అవసరమైన వారి కోసం అన్నట్లు ఈజీ లైఫ్ ప్రయాణం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్నది. అయినా బిందు దంపతులు వెనుదిరగలేదు. వైకల్యం ఒక్కో వ్యక్తిలో ఒక్క విధంగా ఉంటుంది. వారి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా వీల్ చైర్లను రూపొందించి అందిస్తున్నారు. బరువును బట్టి కూడా వివిధ రకాల వీల్ చైర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 15 నుంచి 20 రకాల వీల్ చైర్లను తయారు చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది అని బిందు అంటున్నారు. 2019లో వారు సంస్థ ఆలోచన ప్రారంభం చేసిన 2022 నుంచే కార్యకలాపాలు మొదలయ్యాయి. ఈ 4 ఏళ్లలోనే 1000కి పైగా వీల్ చైర్లను కోల్కతా, ముంబై, గుజరాత్ తదితర ప్రాంతాలకు సరఫరా చేశారు. వారు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాటికంటే తక్కువ ధరకే వీరు అందిస్తున్నారు. మరమ్మతుల కోసం సర్వీస్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. సంస్థ బాధ్యతలు చూసుకోవడానికి జిన్నేంద్ర తన ఉద్యోగాన్ని వదిలిపెట్టారు. వృత్తిపరంగా, ప్రవృత్తిపరంగా సంతృప్తికర జీవితం అనుభవిస్తున్న ఒక వైకల్య బాధితురాలు ఇంత సాధించిందంటే దానికి నా కుటుంబమే కారణమని చెప్పే బిందు ప్రయాణం ఎందరికో ఆదర్శం. అలా ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన డాక్టర్ హిమబిందు ప్రజ్ఞా సుసాధ్యురాలు, ఆవిడకు జేజేలు అంటూ మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.